గౌరవనీయులైన సీనియర్, జూనియర్, మహిళా న్యాయవాద మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. రాబోయే తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో భాగంగా న్యాయవాది దిలీప్ తాళ్లూరి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 54 బార్ అసోసియేషన్లలో నిబద్ధతతో ప్రచారం నిర్వహించి న్యాయవాదుల కోసం తాను చేసిన సేవలు గుర్తు చేశారు. ఇది కేవలం ప్రచారం కాదు, న్యాయవాదుల సంక్షేమం కోసం సాగిన నిజమైన పోరాటం. 41A CRPC 35(3) BNSS సవరణలపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించి ఈ అంశాన్ని పార్లమెంటు వరకు తీసుకువెళ్లిన కృషి దిలీప్ తాళ్లూరిదే. అడ్వకేట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లో క్యాష్ లెస్ ఆస్పత్రుల విస్తరణ, యువ న్యాయవాదులకు వెల్ఫేర్ ఫండ్, 35 ఏళ్లలోపు ఎన్రోల్ అయ్యి కట్టలేని వారికే కాకుండా 35 ఏళ్ల తర్వాత చేరిన వారికి కూడా వెల్ఫేర్ ఫండ్ అందించాలని నిరంతర పోరాటం చేసి సాధించారు. 197వ లా కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సీనియర్ కౌన్సిల్స్ కు 50% పోస్టులు ఖచ్చితంగా ఉండేలా అసెంబ్లీలో సవరణను పెట్టడంతో పాటు క్యాడర్ పోస్టుల చేసిన నిర్ణయాన్ని అడ్డుకున్నది కూడా దిలీప్ తాళ్లూరినే. ఖమ్మం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులకు ఏజీపీ, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు, వరంగల్ హైకోర్టు బెంచ్, ల్యాండ్ అక్విజిషన్ ట్రిబ్యునల్స్ 3 జోన్స్ లో ఏర్పాటు చేయాలని న్యాయశాఖకు ప్రతిపాదన చేసిన వ్యక్తి దిలీప్ తాళ్లూరి. అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ డ్రాఫ్ట్ కు కృషి మరియు అట్టి డ్రాఫ్టులపై సూచనలు, నోటరీ నియామకాలు గురించి పార్లమెంటులో ప్రస్తావించే విధంగా, ఇంకా స్టేట్ నోటరీ నోటిఫికేషన్ తన ప్రతిపాదనపై కమిషనర్ అండ్ ఐజీ స్టాంప్స్ డిపార్ట్మెంట్స్ కు లేఖ ద్వారా పంపటం, అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్లులోని లోపాలు లా కమిషన్, కేంద్ర లా సెక్రటరీ, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామరెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లిన ఘనత కూడా ఆయనదే. బీసీ, ఎస్టీ యువ న్యాయవాదులకు స్కాలర్షిప్స్, మహిళా న్యాయవాదుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు, సంక్షేమం, సమైక్యతకు నిలువెత్తు ఉదాహరణలు దిలీప్ తాళ్లూరికే స్వంతం. గత 10 సంవత్సరాలుగా న్యాయవాదులకు అండగా నిలిచి వారి సమస్యలపై గళమెత్తిన నాయకుడు దిలీప్ తాళ్లూరి. కావున రాబోయే ఎన్నికల్లో మీ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు దిలీప్ తాళ్లూరికి వేసి గెలిపించవలసిందిగా మనవి. ఓట్ ఫర్ సర్వీస్. సంక్షేమం, సంస్కరణ, సమైక్యత దిలీప్ తాళ్లూరి ధ్యేయం.